మన దగ్గర ఒకటే రోజు 10 మంది డాక్టర్‌లని కలవచ్చు. అంత కెపాసిటీ ఉంటే హ్మ్. వాల్యూ లేదు డాక్టర్‌ది. వాల్యూ లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర కంపేర్ చేస్తారు. వీళ్ళ ట్రీట్మెంట్ ఇంకో దగ్గర కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్స్‌లోనే వాళ్ళ సగం జీవితం సంకనాకిపోద్ది. వేస్ట్. ఇది బయట కంట్రీస్ వాళ్ళకి. అది అమెరికా అయితే అవ్వనివ్వండి, యూకే అవ్వనివ్వండి, ఆస్ట్రేలియా అవ్వనివ్వండి, యూరోపియన్ కంట్రీస్ ఏవైనా అవ్వనివ్వండి, డాక్టర్ అనేవాడు కనిపించడు. అంతో ఇంతో సింగపూరు, జపాన్ అలాంటి కంట్రీస్‌లో యూ కెన్ స్టిల్ గో వెంచర్ ఔట్ ఫర్ ప్రైవేట్ క్లినిక్స్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ కేర్. వేరే చోటైతే అస్సలు. సో ఇంత బ్యాడ్ పరిస్థితి ఉంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. మిస్‌క్యారేజ్ ఈజ్ ఆల్సో ఎ ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సో, రీసెంట్‌గా నేను మరొకటి విన్నా. ఈవెన్ మ్యారేజ్‌కి ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక టెక్నిక్ లాంటిది ఏదైనా ఉందా మ్యామ్? సో, కరెక్ట్. ముందుగానే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవడం. నేను చెప్పినట్టు ఇప్పుడు సంబడి ఒక 25, 26 ఇయర్స్ వాళ్ళు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయని వచ్చారు. హ్మ్. మనము స్కాన్ చేసాము. స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ ఏవో కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి. ఓ సిస్ట్ వచ్చింది. సరే ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకు సిస్ట్ ఉందో మనం కొన్ని టెస్టులు చేసి అందులో గనక మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసినట్టయితే అది లో వస్తే ఆ పిల్లకి ఇంకా సంబంధాలే చూడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి అకౌంట్ పడిపోయిందంటే ఏం చేస్తారు? సో అలాంటి వాళ్ళ కోసము మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ ఎర్లీగా కూడా వస్తాయి. లైక్ బ్లడ్ క్యాన్సర్స్, ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది. వాళ్ళకి కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాం. అలాగే మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయమని చెప్తాము. ఒకళ్ళు ఎవరన్నా హై కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు 30 ఇయర్స్ ప్లస్ వరకు నేను ఖచ్చితంగా ఐ కెనాట్ టేక్ కమిట్మెంట్ ఫర్ అ చైల్డ్. నవ్ ఐఎమ్ 25, అనదర్ 5 ఇయర్స్ నేను ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం. ఎగ్ ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ డజంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ నాట్ మ్యారీడ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ హ్యాస్ అ కమిటెడ్ పార్ట్నర్ ఆర్ హస్బెండ్. సో ఇలాగా ఫెసిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బికాస్ ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే. అండ్ మనము ప్రిపేర్డ్గా ఉండడంలో తప్పు లేదు. అండ్ మీరు నమ్మితే నమ్మారు, దెర్ ఆర్ కంపెనీస్ హ్మ్. that actually sponsor for 2 cycles of egg freezing for their employees, ఓహ్! for their security, so that they don't take career breaks and they don't get deviated from their work commitments and all. సో అలా కూడా ఉన్నాయి. సో, కొన్ని తర్వాత ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రాబ్లమ్ 2 ఫేస్ సైకిల్స్ చేయకుండా కూడా ఇస్తారు. సో దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటిదంటే మీరు ఎప్పుడైతే ఫ్రీజ్ చేసుకుంటారో ఎగ్స్, హ్మ్. ఆ ఏజ్ ఎంబ్రియో క్వాలిటీ ఉంటుంది, ఓకే. ఆ ఏజ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ ఎట్ 32 ఇయర్స్ విత్ ఎ 25-year-old embryo, that's a younger embryo. హ్మ్. Chances of problems are lesser. Or if you are planning to get pregnant at 35 years, 35 yearsకి ఎగ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా, ఆ ప్రాబ్లం 25, 27, 28 ఇయర్స్ది రాదు. సో 25, 27, 28 ఇయర్స్ కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ అప్పుడు చేయించుకుంటే తర్వాత ఎప్పటికైనా మనకు పనికొస్తుంది. సో, బెటర్. ఇది మంచి అడ్వాంటేజ్ ఉన్న Yes, for సిస్టమ్. anybody who's delaying pregnancy, Hmm. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా. అండ్ ఒక 2 సైకిల్స్ అన్నా మినిమం మనం ఫ్రీజ్ చేసుకోవాలి. గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటే దానికి అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి.